సంగారెడ్డిలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు. మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాజు నరసింహ, టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సంగారెడ్డి చౌరస్తాలోని పిఎస్ఆర్ గార్డెన్ లో డిఆర్డీఏ సిఆర్పిఈ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇందిరా మహిళా శక్తి సంబరాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టామని, మహిళల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కార్మిక భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ, టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పంకజ్, డిఆర్డీఓ జ్యోతి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్, సిడిసి చైర్మన్ రామరెడ్డి, ఆత్మ చైర్మన్ ప్రభు, మార్కెట్ చైర్మన్ రామచందర్ నాయక్, డిఆర్డీఏ సిఈఆర్పి అధికారులు సూర్యారావు, వెంకట్, ఇతర అధికారులు, మహిళలు పాల్గొన్నారు. ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమ భాగస్వాములు ఈ కార్యక్రమం అవిఘ్నమస్తుగా ముందడుగు వేయడానికి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. చూపొక్కటి చాలు దీపాలు వెలిగించు, గుండె చీకటిలోన కొత్త కాంతి, నవ్వొక్కటి చాలు ఆ ఊహలను పట్టుకోటి పద్యములు కొసరి కొసరి, మంత్రమొక్కటి చాలు మానస కేంద్రాన శక్తి సరస్సులు జలువారు, స్తోత్రమొక్కటి చాలు సురరాజ సంగంబు ఇంటి వాకిట నిల్వరింపచేయ, ఇదియు చాలయ్య ఇంకేమి వలదు జరిగిన జరగబోనీయకు, ప్రణవ సుమదామ నిగమ పరాగసీమ. పరమేశ్వరుని పాదపద్మాలకు నమస్కరిస్తూ వందలాది మంది మహిళా చెప్తాడు. కాబట్టి అక్కడ మన కొండపూడి మధ్యన ఏమిటి దుర్గన్నది పెద్దాపూర్లో పోయినాం. అక్క ఇద్దరు సువార్త లక్ష్మక్క పాల్గొని మంచిగా అద్భుత పాట ఈ మహిళా సంఘాల మీద కావచ్చు, లేదంటే ఇతర సంక్షేమం మీద కావచ్చు, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూపిస్తారని చెప్తారు. కాబట్టి దయచేసి మహిళల అక్కలు ముందుకు వచ్చి మాట అయినా పర్లేదు, పాటతోని పాట మొదలవుతుంది. కాబట్టి ఎవరైనా ముందుకు వచ్చి మీరందరూ కూడా ఒక చక్కని మాటను కొనసాగించాల్సిందిగా, ఒక రెండు మాటలను మాట్లాడని అని మా సార్ గారు అప్పటి నుంచి కోరుతా ఉన్నారు. కాబట్టి అన్నగారు దయచేసి మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. సంఘాలకు వడ్డీ రాయితీ 3,75,00,000 రూపాయల చెక్కును గౌరవనీయ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, శాసనసభ్యులు, కలెక్టర్ మేడం, ఎస్పీ సార్ జిల్లా మీదుగా అందుకుంటున్నారు. శుభాకాంక్షలు. 60,00,000 రూపాయల చెక్కును అందుకుంటున్నారు. అమ్మ మీకు శుభమస్తు. తర్వాత బ్యాంకులకి సంబంధించి 25,30,00,000 రూపాయలకు చూపించేటటువంటి గౌరవనీయ మంత్రివర్గ ప్రోత్సాహంతో ముందడుగు వేసినటువంటి సంగారెడ్డి జిల్లా మరింత ముందడుగు వేయాలని ఈ సందర్భంగా వేదిక కోరుకుంటూ, తర్వాత అర్బన్ సంబంధించి ఓకే సార్ అమ్మ థ్యాంక్ యూ 2,20,900 రూపాయల చెక్కును అందిస్తున్నారు. అమ్మ ప్లీజ్ మీరందరూ కూడా కదలాలి. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో మరొక 5 రేషన్ కార్డు సనఫైల్ గారు, తర్వాత ఫాతిమా గారు. నిర్మలా జయప్రకాష్ కలెక్టర్ ఇంకొకటి సార్ ప్లీజ్. అమ్మ కార్యక్రమ భాగస్వామ్యం గౌరవనీయులు. ఓకే సార్
అమ్మ ఫాస్ట్ అమ్మ తప్పండి చైర్పర్సన్ శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి శాలువాతో పూలకుతున్న సత్కారం, అదేవిధంగా దామోదర రాజనరసింహ సార్ గారికి కూడా వారు సాధారణంగా స్వాగతం అన్న దృశ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. గౌరవనీయ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ శ్రీ చంద్రశేఖర్ సార్, అంజనేయ సార్ వివేక్ వెంకటస్వామి గారిని సత్కరిస్తున్నారు. ఈ సందర్భంగా వారసత్వ రాజకీయాల్లో తమదైనటువంటి ప్రజ్ఞా పాఠాలతో టీజీఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం గారికి అండ్ ఈ మీడియా మిత్రకి, అందరి జనసభకి వచ్చిన మహిళ నా అక్క అమ్మ అందరికీ నమస్కారం. సో మీరు అందరు తెలుసు, మన తెలంగాణ ప్రభుత్వంకి ముఖ్య ఉద్దేశం ఈ విమెన్ లెడ్ డెవలప్మెంట్ ఉంది. మన మహిళ మీద ఫోకస్ చేయాలి. ఒక మహిళ ఇది మన ఇండియన్ సొసైటీలో సెంట్రల్ పిల్లర్ లాగా పనిచేస్తుంది. సో సెంట్రల్ పిల్లర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. మొత్తం ఫ్యామిలీ, మొత్తం సొసైటీ స్ట్రాంగ్ అవుతుంది. ఇదే క్రమంలో చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది మన లాస్ట్ 5-6 monthsలో. అదే క్రమంలో చాలా ఇది మీకు ట్రైనింగ్, ఇది అంబులెన్స్ ఫెసిలిటీస్, దాని పాఠశాల, దాని తర్వాత మీకు డ్రైవింగ్ గవర్నమెంట్ నుంచి రిన్ కూడా ఇవ్వడం జరిగింది. మన సైడ్ నుంచి, మన పోలీస్ తరఫు నుంచి మీకు ఏ సహాయం చేయాలి మేము ఇస్తున్నాము. ఆ కోసం మన ఈ సంగారెడ్డి జిల్లాలో 5 C టీమ్స్ ఉన్నాయి. మీకు ఎప్పుడు 24/7 మన C టీమ్ పనిచేస్తున్నాయి. ఎప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉంది, మీ సపోజ్ మీరు మీ ఊరికి పని చేసుకున్నారు, మీ ఎవరెవరు మీకు ఇబ్బంది పెట్టుకున్నారు, ఖచ్చితంగా మన డయల్ 100 నెంబర్కి కాల్ చేయండి. మన C టీమ్ ప్రతి సబ్ డివిజన్ వైజ్ మన C టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు మీ దగ్గర వస్తే మీకు ఏం ప్రాబ్లం ఉంది మీరు చెప్పండి, అక్కడ వాళ్ళు అక్కడే సాల్వ్ చేస్తారు. అదేవిధంగా మన లోకల్ పోలీస్కి హెల్ప్ తోటి మీకే సహాయం చేస్తారు. సో మీరు గౌరవనీయులైన మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు, మినిస్టర్ ఫర్ హెల్త్, అలానే ఇక్కడ విచ్చేసిన టీజీఐఎస్సీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి, వేదిక పైన ఉన్న ఇతర ప్రజాప్రతినిధులకి, ఎస్పీ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, డిఆర్ఓ గారికి అండ్ ఇక్కడ వివరాలు పాల్గొంటున్న మహిళలందరికీ, ప్రెస్ మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈరోజు మనము జిల్లాలో ఉన్న 23,000 మహిళా గ్రూపులకి మనం వడ్డీ లేని రుణాలు ఏదైతే గవర్నమెంట్ నుంచి అందజేస్తున్నామో ఆ చెక్లు అనేది పంపిణీ చేసుకుంటున్నాము. జిల్లాలో మొత్తం 30 కోట్లు వడ్డీ లేని రుణాలు మనకి అందుంది. ఇవన్నీ కూడా మనం గ్రూప్కి ఎంతైతే ఎలిజిబిలిటీ ఉందో గ్రూప్ వారిగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ వడ్డీ లేని రుణాలు మీరు మంచిగా ఉపయోగించుకోవాలి అనేది కోరుతున్నాము. ఇది మీరు ప్రతిసారి కన్జంప్షన్ లాగా కాకుండా ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ లాగా మీరు ఏర్పాటు చేసుకోవాలి అనేది కూడా కోరుతున్నాము. ఇప్పటికే జిల్లాలో ఆల్మోస్ట్ 10,000 ఎంటర్ప్రైజెస్ మీరందరూ కృషితో రకరకాల ఎంటర్ప్రైజెస్, అది ఫుడ్ విషయమే అవ్వచ్చు, పికిల్స్ కానీ, పిండి వంటలు అవ్వచ్చు, మిల్లెట్స్తో చేస్తున్న వంటలు అవ్వచ్చు, అలానే స్టిచ్చింగ్ సెంటర్స్ పెట్టుకున్నారు, ఎంబ్రాయిడరీ సెంటర్స్ పెట్టుకున్నారు, పిండి గిన్నెలు పెట్టారు. ఇట్లాంటివి చాలా ఎంటర్ప్రైజెస్, ఇప్పటికే 10,000 ఎంటర్ప్రైజెస్ మన జిల్లాలో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఈ సంవత్సరంలోనే మనం ఇప్పటి వరకు 460 కొత్త ఎంటర్ప్రైజెస్ కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఈ అన్ని ఎంటర్ప్రైజెస్లో మన ఆ భూములు తీసుకొని మీరే స్వతహాగా పౌల్ట్రీ కానీ, ఓ పాల ఉత్పత్తి కేంద్రమే కానీ, ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేయకూడదు? సర్కారు ఏం ఉన్నది, ఖచ్చితంగా మీకు సహకరిస్తుంది. ఈ సర్కారు, మీ సర్కారు తల్లు ఈ సర్కారుని ఆశీర్వదించాలి. ఖచ్చితంగా ముందుకు పోతాము. మళ్ళీ కొత్తగా ఇంకో పథకాలు తీసుకొచ్చినాం. పథకం కాదు, మాటిచ్చి మాటల్లో పెట్టుకుని ఆలోచనతో ముందుకు వచ్చినాం. ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒకటి అర్హత ఉన్నదో వారికి రేషన్ కార్డు ఇవ్వాలి. మనం ఆ 15 లక్షలు మహిళా అకౌంట్లో వేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు అప్పుడు ఆ రోజుల్లో మాట ఇవ్వడం జరిగింది. మన మహిళా అకౌంట్లో కూడా 15 లక్షలు ఇస్తే బాగుంటుందని చెప్పి అంజనేయుడి గారితో కోరుతూ మళ్ళొకసారి మీ అందరూ తెలిసిన విషయమే, కేసీఆర్ ప్రభుత్వం